నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము ఆనాపానసతి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో నిన్న అరణ్యానికి పోయి అని అంతవరకు చెప్పుకున్నాం. అంటే ఒక స్థల విద్యాచార్యుడు నగర నిర్మాణానికి తగినటువంటి స్థలాన్ని చూపించి రాజుకు నగర నిర్మాణం పూర్తి అయిన తర్వాత రాజు ద్వారా సన్మానాన్ని పొందినట్లుగా భగవానుడిచే ఏకాంత ప్రదేశము, అది చెట్టు మొదలు కానీ లేక శూన్యాగారం కానీ, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలని చెప్పబడింది. అట్లా ధ్యానం చేసుకొని అర్హంతత్వాన్ని పొందినటువంటి వ్యక్తి తర్వాత భగవానుడు సమ్మా సంబుద్ధుడు అని ఆ సాధకుడి చేత ప్రశంసింపబడతాడు, గౌరవింపబడతాడు. ఎవరు గౌరవింపబడేది? ఎవరు? బుద్ధుడు. బుద్ధుడు ఏం చెప్పిండు? అరణ్యానికి లేదా చెట్టు మొదటికి శూన్యాగారానికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలని చెప్పిండు. అంటే ఈ ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకోవాలని చెప్పిండు. ఇంకా ఈ భిక్షువు చిరుతపులి వంటి వాడని చెప్పబడతాడు. చిరుతపులులు రాజు అడవిలో, చిరుతపులుల రాజు అడవిలో దట్టమైన పొద లేదా అడవి లేదా పర్వతపు వాలులో దాగి జింక లేదా పంది మొదలైన పశువులను పట్టుకున్నట్లుగా అరణ్యము మొదలైన చోట్ల కర్మస్థానంలో మగ్నమైన భిక్షువు క్రమంగా ఆర్యఫలాలను పొందుతాడు. ఇక్కడ ఈ సాధక భిక్షువు చిరుతపులి వంటివాడు అని చెప్పబడ్డాడు. ఎందువల్ల అని అంటే ఈ పులుల రాజు లేదా ఏదైనా చిరుతపులి అనుకోవచ్చు. అడవిలో దట్టమైన పొద లేదా పర్వతపు వాలులో దాగి జింక లేదా పంది మొదలైన జంతువులు వచ్చినప్పుడు అది అకస్మాత్తుగా మీద పడి పట్టుకుంటుంది దాన్ని. అంటే దాన్ని పట్టుకోవడానికి అనుకూలమైన ప్రదేశంలో ఉండటం వల్ల దాన్ని పట్టుకోగలుగుతుంది అని. అదేవిధంగా సాధన కొనసాగడానికి అనుకూలమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి సాధకుడు ఆ సాధనను పూర్తి చేసుకోగలుగుతాడు, ఆర్యఫలాల్ని పొందగలుగుతాడు. అంటే సోతాపత్తి, సకృదాగామి, అనాగామి అర్హత మార్గాన్ని, ఆర్యఫలాన్ని గ్రహిస్తాడు. ఆ విధంగా ఏకాంత ప్రదేశంలో సాధన, ఈ ఆనాపానసతి సాధన చేసుకునేటువంటి భిక్షువు ఆర్యఫలాలను క్రమంగా పొందగలుగుతాడు. అందువలన ప్రాచీన విద్వాంసులు ఇలా అన్నారు: చిరుత దాగి ఉండి పశువులను పట్టునట్లుగా యోగంలో నిమగ్నమైన వాడు, విపశ్యనను చేసేవాడు అయిన ఈ బుద్ధపుత్రుడు అరణ్యంలో ప్రవేశించి ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. చిరుత దాగి ఉండి అడవిలో పశువులను పట్టుకున్నట్టుగా ఈ సాధకుడు ఏకాంత ప్రదేశంలో, అరణ్యంలో ఏకాంతంలో ధ్యానం చేసుకొని మంచి ఫలితాన్ని పొందుతాడు. అందువలన ఈ భిక్షువు యొక్క పరాక్రమంలో తీవ్రతను తేవడానికి తగిన స్థలమైన అరణ్య శయనాసనాలను నిర్దేశిస్తూ భగవానుడు అరణ్యగతోవా మొదలైనవి చెప్పినాడు. ఈ భిక్షువు అంటే ఈ సాధకుడు చేసే ప్రయత్నంలో వేగాన్ని తేవడానికి, తీవ్రతను తేవడానికే అనుకూలమైన అరణ్య శయనాసనాలను భగవానుడు నిర్దేశించిండు, అక్కడ ఉండాలని చెప్పిండు సాధకుడు. అరణ్యానికి పోయి
అరణ్యం అంటే ఇంద్రకీలానికి బయటగలదంతా అరణ్యమే. అరణ్యక శయనాసనాలు కనీసం 500 ధనుస్సుల దూరంలో ఉంటాయి అని ఈ విధంగా చెప్పబడిన ఏదైనా ఏకాంతమైన సుఖప్రదమైన అరణ్యంలోనికి పోయి, లేక వృక్ష సమీపానికి పోయి, లేక శూన్యాగారంలోనికి పోయి అని చెప్పుకోవచ్చును. అరణ్యము, వృక్షమూలము ఈ రెండింటిని వదిలి మిగిలిన 7 రకాల శయనాసనాలను శూన్యాగారము అంటారు. అరణ్యానికి పోయి అంటే మరి ఏది అరణ్యము అనే విషయాన్ని చెబుతూ, నగరానికి ముందు కూడా లేదా గ్రామ ప్రవేశ ద్వారంలో కూడా ఇంద్రకీలాన్ని పాతుకునేవాళ్ళు పూర్వకాలంలో. ఆ ఇంద్రకీలము నుంచి ఇంకా ఆవల ఉన్నదంతా అరణ్యమే అని, అంటే ఊరి బయట అని అర్థం. ఊరును వదిలిపెడితే ఇంకా బయట ఉన్నదంతా అరణ్యమే అని అర్థం. అరణ్యక శయనాసనాలు కనీసం 500 ధనుస్సుల దూరంలో ఉంటాయి. అంటే ఈ అరణ్యకుడు ఉండేటువంటి శయనాసనాలు ఇంద్రకీలం నుంచి ఒక 500 ధనుస్సుల బారల దూరంలో అయినా ఉండాలి అని. ధనుస్సు అంటే ఒక బార అంత లెక్క తీసుకోవచ్చు. ఈ విధంగా ఏకాంతంగా సుఖంగా ఉండేటువంటి అరణ్యంలోనికి పోయి లేదా శూన్యాగారంలోనికి పోయి అని చెప్పుకోవచ్చును. ఈ అరణ్యము, వృక్షమూలము అంటే చెట్టు మొదట, ఈ రెండింటిని వదిలి తక్కిన శయనాసనాలను 7 రకాల శయనాసనాలను శూన్యాగారం అంటారు. ఇలా అతని కొరకు 3 ఋతువులకు అనుకూలమైన ధాతువు లేదా చర్యకు తగినట్లుగా, ఆనాపానసతి ధ్యానానికి తగినట్లుగా శయనాసనాలను ఉపదేశించి సోమరితనము, ఔద్ధత్యము లేకుండా శాంత ఈర్యాపథాలను ఉపదేశిస్తూ నిశీదతి అని చెప్పబడింది. ఈ విధంగా 3 ఋతువులకు అనుకూలమైనటువంటి లేదా ధాతువు, అనుకూలమైన ధాతువు లేదా చర్యకు తగినట్లుగా, మొత్తం మీద 3 ఋతువులు అని అంటే మనం 3 కాలాలు అంటాం కదా ఇప్పుడు, వాటినే బౌద్ధంలో 3 ఋతువులు అన్నారు. అదే ఎండాకాలము, చలికాలము, వానాకాలం. గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, వర్ష ఋతువు అని. ఈ ఋతువులన్నిటికీ తగినట్లుగా ధ్యానానికి అనుకూలంగా ఉండేటట్లుగా ఈ శయనాసనాలను అంటే శూన్యాగారాన్ని ఉపదేశించి, ఆ తర్వాత సోమరితనము, ఔద్ధత్యము లేకుండా, ఔద్ధత్యము అంటే ఏమిటి? చంచలత్వం. నివర్ణాల్లో చెప్పుకుంటాం కదా ఇప్పుడు, ఆ దీనమిద్ద చంచలత్వము లేకుండా శాంతమైన ఈర్యాపథాలను ఉపదేశిస్తూ, ఈర్యాపథము అనంటే శరీరం యొక్క భంగిమ, ఆసనం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. దాన్ని ఉపదేశిస్తూ నిశీదతి అని చెప్పబడింది. నిశీదతి అంటే కూర్చుంటాడు. అటువంటి స్థలంలో ఈ సోమరితనము, చంచలత్వం లేకుండా ధ్యానానికి కూర్చుంటాడు అని. మరలా అతడు కూర్చుండటంలో దృఢభావాన్ని, శ్వాస ప్రశ్వాసాలను నడపటంలో సరళంగా ఉండటాన్ని, అలాగే ఆలంబనాన్ని పరిగ్రహించే ఉపాయాన్ని చూపుతూ ఆసనం వేసుకొని మొదలైనవి చెప్పబడినాయి. మరలా అతడు కూర్చుండటంలో ఎట్లా కూర్చుండాలా? దృఢంగా కూర్చుండాలా. అంటే మధ్యలో నీ స్మృతి కోల్పోయిన ఆసనము విచ్ఛిన్నం కావద్దు, తొలగిపోవద్దు. ఆ విధంగా
తొడలను బంధించి శరీరాన్ని నిలువుగా ఉంచి 18 వెన్నుపూసలను ఒక చివరి నుండి ఇంకొక చివరి వరకు సూటిగా ఉంచుతూ కూర్చోవాలి. తొడలను బంధించి అంటే ఇప్పుడు కుడికాలి మడిమను ఎడమకాలి తొడ మీద ఉంచి, ఎడమకాలి మడిమను కుడికాలి తొడపైన ఉంచి కూర్చోవటాన్ని పద్మాసనము అని అంటారు. అట్లా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా వెన్ను నిలువుగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విచ్ఛిన్నం కాదు, ఆసనం మధ్యలో తొలగిపోదు, స్మృతి పోయినా ఆసనం పోదు. తర్వాత ఈ వెన్నుపూసలు ఉన్నాయి కదా, వెన్నుపూసలు జాయింట్స్ ఉంటాయి కదా, అవంతా సూటిగా ఉండేటట్టుగా, వంకర ఉండకుండా సూటిగా ఉండేటట్టుగా చక్కగా కూర్చోవాలి. ఇలా కూర్చోవటం వలన అతని చర్మము, మాంసపు కండరాలు వంగకుండా ఉంటాయి. అందువలన అవి వంగినప్పుడు కలిగే శారీరకమైన బాధలు కలుగవు. బాధలు కలగకపోవటం వలన చిత్తము ఏకాగ్రమవుతుంది. నువ్వు కూర్చున్న తర్వాత సరైన ఆసనంలో సరైన విధంగా కూర్చోకపోతే శారీరకమైన ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది, దానివల్ల ఏకాగ్రత రాదు. అట్లా కాకుండా సరిగ్గా కూర్చున్నట్టయితే బాధ లేకుండా చిత్తము ఏకాగ్రము అవుతుంది. కర్మస్థానము కదిలిపోకుండా ఉండి వృద్ధిని ఉన్నతిని పొందుతాడు. అంటే చిత్తము కర్మస్థానం నుంచి కదిలిపోకుండా ఉంటుంది, అంటే కర్మస్థానం మీదనే నిలకడగా ఉంటుంది అని. అట్లా ఉండటం వల్ల సాధనలో వృద్ధిని ఉన్నతిని పొందుతాడు. మనసు నిలిచినప్పుడు కదా వృద్ధిని పొందేది. అందుకని ఆ విధంగా చక్కగా కూర్చుంటే అభివృద్ధిని పొందగలుగుతాడు. కర్మస్థానంలో స్మృతిని స్థిరంగా నిలిపి, అంటే ఎరుకను, అంటే అక్కడే ఉండి అని అర్థం. అంటే చిత్తం ఇంకెటువైపు పోకుండా కర్మస్థానం మీదనే నిలకడగా ఉండి, ఎరుక దాని మీదనే ఉండి, దాని మీదనే ఎరుకతో ఉండి. ఒక్క మాటలో చెప్పాలంటే బయటకు పోయే ఎరుకను పట్టుకొని అని అర్థం. ఈ సతి ఎరుక అనేది ఏం చేస్తుంది, అక్కడ ఉండకుండా బయటకు పోతూ ఉంటుంది, ఇంకెటేటో పోతూ ఉంటుంది. చంచలత్వము చిత్తం యొక్క లక్షణం కదా, దాని సహజ లక్షణం అని. అట్లా బయటకు పోయే ఎరుకను పట్టుకొని స్థిరంగా అభ్యాసము చేయాలి. పట్టుకొని అంటే పోకుండా దాన్ని గుర్తించి, ఇక్కడైతే కర్మస్థానం మీద అంటే శ్వాస మీదనే నిలిపి, ఇది అంతా కూర్చుండే విధానం. స్థలం ఎట్లా ఉండాలా, ఎట్లా కూర్చోవాలా అనేటువంటి విధానం. ఆ తర్వాత ఎరుకను కలిగి ఉండి శ్వాసను తీసుకుంటాడు, ఎరుకను కలిగి ఉండి శ్వాసను విడుస్తాడు. ఆ భిక్షువు ఇలా కూర్చుండి ఈ విధంగా ఎరుకను నిలుపుకొని ఆ ఎరుకని వదలకుండా ఎరుకతో పాటే శ్వాసను తీసుకుంటాడు. అంటే శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు తీసుకుంటున్నానే ఎరుక ఉంటుంది, వదిలేటప్పుడు వదులుతున్నానే ఎరుక ఉంటుంది. ఒకవేళ అతని చిత్తం ఇంకెటైనా వెళ్తే ఆ ఎరుక ఉండదు, శ్వాస మీద ఎరుక పోతుంది, ఇంకేదో ప్రాపంచిక చింతనలకు సంబంధించిన ఎరుక వస్తుంది. అంటే ఇతని ఎరుక ఆ చింతనల మీదకి పోతుంది. అందుకని ఎరుకతో శ్వాసను గమనిస్తూ ఉండాలని. సారాంశమేమనగా అతడు ఎరుకతో పనిచేసేవాడై ఉంటాడు. ఇప్పుడు అతడు ఏ విధంగా ఎరుకతో పాటు పనిచేస్తాడో తెలుపుతూ పొడవుగా శ్వాసను తీసుకుంటాడు మొదలైనవి చెప్పబడినాయి. అంటే పొడవుగా తీసుకుంటున్నప్పుడు పొడవుగా తీసుకుంటున్నా అని, పొట్టిగా తీసుకుంటున్నప్పుడు పొట్టిగా తీసుకుంటున్నా అని, పొడవుగా వదులుతున్నప్పుడు పొడవుగా వదులుతున్నా అని, పొట్టిగా వదులుతున్నప్పుడు వదులుతున్నా అని.
అంటే ఇతను ప్రయత్నపూర్వకంగా పొడవుగా పొట్టిగా తీసుకోవటం వదలటం కాదు, అది ఏ గతిలో నడిస్తే ఆ గతి మీద ఎరకను కలిగి ఉండటం. అది 32 ఆకారాల్లో ఎరుకతో పాటు పనిచేసేవాడై ఉంటాడు. దీర్ఘంగా శ్వాసను తీసుకోవటం వలన చిత్త ఏకాగ్రత, నిశ్చలత్వాలను తెలుసుకుంటూ ఎరుక నిలిచి ఉంటుంది. ఎరుక ఈ జ్ఞానం ద్వారా ఎరుకతో పాటు పనిచేసేవాడై ఉంటాడు. దీర్ఘ శ్వాసను వదలటం వలన, శ్వాసను తీసుకోవటం వలన ప్రతినిసర్గ అనుపశ్యనను చేసేవాడు అవుతాడు. భిక్షువు శ్వాసను వదలటం వలన ప్రతినిసర్గ అనుపశ్యనను చేసేవాడు అవుతాడు. చిత్తేకాగ్రత, నిశ్చలత్వాలను తెలుస్తూ ఎరుక నిలిచి ఉంటుంది. ఆ ఎరుక వలన, ఆ జ్ఞానం వలన ఆ ఎరుకతో పాటు పనిచేసేవాడై ఉంటాడు అని ఈ విధంగా విభంగ వ్యాఖ్యానంలో చెప్పబడింది అని. ఇప్పుడు ఈ శరీరాన్ని పరిశీలిస్తూ, విరాగాన్ని పరిశీలిస్తూ, త్యాగాన్ని పరిశీలిస్తూ అని ఇట్లా చెప్తాం కదా, అది సూత్రంలో వస్తుంది ఇదంతా. అందులో చివర అంటే మధ్యలో దీర్ఘను శ్వాసను వదలటం వలన అని చెప్పిన తర్వాత మధ్యలో ఇవన్నిటినీ అర్థం చేసుకోవాలని. ఇక దాంట్లో చివరిలో ఏముంటుంది? ప్రతినిసర్గము అంటే వదిలిపెట్టడము, త్యజించటము అనేది ఉంటుంది. దాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటూ ఉంటాడు అని. శ్వాసను పొడవుగా తీసుకుంటూ లేదా పొడవైన శ్వాసను తీసుకుంటూ వినయ పిడక అట్టకథలో ఇలా చెప్పబడింది. బయటకు వచ్చే వాయువు ఆశ్వాస, లోపలికి పోయే వాయువు ప్రశ్వాస. కానీ సుత్తాంత అట్టకథలో దీనికి వ్యతిరేకంగా ఉంది. అక్కడ గర్భస్థ శిశువులందరూ తల్లి గర్భం నుండి బయటికి వచ్చేటప్పుడు మొదట లోపలి నుండి వాయువు బయటకు వస్తుంది. మరల బయటి గాలి సన్నని దుమ్మును తీసుకుని లోపల ప్రవేశిస్తూ అంగిటిని తాకి శాంతిస్తుంది. ఆశ్వాస ప్రశ్వాసాలను ఇలా తెలుసుకోవాలి అని ఉన్నది. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ శాస్త్ర చరిత్రలో అంటారు వీటిని. మనకు అవసరం ఉన్నది ఏమిటి? శ్వాస లోపలికి వెళ్తున్నది, బయటికి వస్తున్నది అనే దాన్ని గమనించి ఉండటము, ఎరుకను దాని మీదనే వదలకుండా, అంటే దాని మీద నుంచి తొలగిపోకుండా ఎరుకను కాపాడుకోవటము, ఇది మనకు అవసరం. దాన్ని మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఖాళీ స్థలంలో వ్యాపించిన నీటిని లేదా ఇసుకను, ఎక్కువ జలము లేదా దీర్ఘమైన ఇసుక, లేక కొద్ది జలము కొద్ది ఇసుక అన్నట్లుగా ఆశ్వాస ప్రశ్వాసాల పొడవును, పొట్టిదనాన్ని అది తీసుకునే సమయాన్ని బట్టి గ్రహించాలి. అంటే ఒక ఖాళీ స్థలంలో కొద్ది జలం కానీ ఇసుక కానీ ఉన్నప్పుడు కొద్ది జలము కొద్ది ఇసుక అని అంటాం కదా. ఆ విధంగా మనకు శ్వాస ముక్కు ద్వారా నడిచినప్పుడు అది తక్కువగా నడిస్తే, అంటే పొట్టిగా నడిస్తే, హ్రస్వము అంటే పొట్టిగా ఉండటం, దాన్ని హ్రస్వం అంటారు పాలీలు. ఈ హ్రస్వను సంస్కృతము హ్రస్వను హ్రస్వం అంటారు పాలీలు. పొడవుగా నడిస్తే పొడవును, పొట్టిగా నడిస్తే పొట్టిదనాన్ని అది తీసుకునే సమయాన్ని బట్టి గ్రహించాలి. అది ఎంత దూరం నడుస్తున్నది, ఎంతసేపు నడుస్తున్నది అనే దాన్ని బట్టి అది పొడవుదా పొట్టిదా అనేదాన్ని గ్రహించాలి. సూక్ష్మాతి
సూక్ష్మమైన ఆశ్వాస ప్రశ్వాసలు ఏనుగు శరీరంలో, పాము శరీరంలో, వాని శరీరాల దీర్ఘత్వంలో మెల్లమెల్లగా నిండుతూ మెల్లమెల్లగా బయటకు వస్తాయి కనుక పొడవు అనబడతాయి. ఈ ఏనుగు పాము శరీరాల్లో అవి పాము శరీరం పొడవుగా ఉంటుంది, ఏనుగు శరీరం పెద్దగా ఉంటుంది. అందువల్ల వాటి ఆశ్వాస ప్రశ్వాసలు ఆ శరీరంలో ఆ పొడవు అంతా మెల్లమెల్లగా నిండుతూ మెల్లమెల్లగా బయటికి వస్తాయి కనుక పొడవు అనబడతాయి. శరీరాకారాన్ని బట్టి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. కుక్క, కుందేలు మొదలైన చిన్న శరీరాల్లో వాటి శరీరపు తక్కువ పొడవులో వేగంగా నిండుతూ వేగంగా బయటకు వస్తాయి కనుక పొట్టి అనబడతాయి. అంటే ఇక్కడ పెద్ద శరీరాలు ఉన్న వాళ్లకు, పెద్ద శరీరాలు ఉన్న జంతువులకు శ్వాస పొడవుగా నడుస్తుంది అని, చిన్న శరీరాలున్న జంతువులకు పొట్టిగా నడుస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అదే ఆ శరీరంలో నిండడానికి సమయం తీసుకుంటుంది, మళ్ళీ బయటికి కూడా వదులుతుంది కదా. ఇక పొట్టిగా ఉన్న శరీరాలు తొందరగా నిండి తొందరగా బయటకు వస్తుంది. అంటే అందువల్ల ఇక్కడ పొట్టి అని చెప్పిండు, అక్కడనేమో పొడవు అని చెప్పిండు. పెద్ద జంతువుల శరీరాల్లో నడిచే శ్వాసను పొడవైనది అని, పొట్టి జంతువుల శ్వాసను పొట్టిది అని చెప్పిండు, చిన్న జంతువుల శ్వాస. కానీ మనుష్యులలో కొందరు ఏనుగు, పాము మొదలైన వానిలా కాలానుసారం పొడవైన శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉంటారు. కొందరు కుక్క, కుందేలుల చిన్న శ్వాసలను తీసుకుంటూ వదులుతూ ఉంటారు. అందువలన అవి సమయాన్ని బట్టి ఎక్కువ దూరం వరకు బయటకు రావటము, లోపలికి పోవటము జరిగినప్పుడు వాటిని పొడవు శ్వాస అని, తక్కువ దూరం వరకు బయటకు రావటము, లోపలికి పోవటం జరిగినప్పుడు పొట్టి శ్వాస అని తెలుసుకోవాలి. అంటే మానవుల్లో ఈ రెండు రకాలుగా జరుగుతుంది అని. కొందరికి దీర్ఘశ్వాస నడవచ్చు, కొందరికి హ్రస్వము పొట్టి శ్వాస నడవచ్చు. అది ఎట్లా నడిస్తే నీకేమి, అది ఎట్లా నడుస్తుందో దాన్ని గమనిస్తే సరిపోయింది. అది ఈరోజు ఇక్కడికి